మనం వచ్చేసాం విజయనగరం బస్ స్టాండ్కి. ఏ ఊరికి వెళ్ళే బస్సెస్, వాటి టైమింగ్స్ బాగుంది కదా. ఇంకా మనము దిగే పని లేదు, ప్రశాంతంగా కొండ మీద వరకు వాళ్ళే తీసుకెళ్తారు. అదిగోండి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేది అంతా పైన ఏంటంటే డార్మిటరీస్ ఉంటాయి. వసంత జామి భలే ఉంది పేరు. సో 30 ప్లాట్ఫామ్లు మొత్తం. సో ఎంతమంది విజయనగరం నుంచి ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. వెల్కమ్ టు లోకీస్ జర్నీ. సో ఈరోజు మన లోకీస్ జర్నీలో మనం వచ్చేసాం విజయనగరం బస్ స్టాండ్కి. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి విజయనగరం బస్ స్టాండ్ అంతా ఎలా ఉంటుందో చూసేద్దాం, ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్లో వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ లెఫ్ట్లో ఏమో బిస్మిల్లా రెస్టారెంట్ ఉంది, కనిపిస్తుందా. సో ఇంకా ఇది ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళిపోతే ప్లాట్ఫామ్స్, బస్సులు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటో కొంతమంది 2 వీలర్ అయితే పార్క్ చేసుకున్నారు. ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు విజయనగరం నుంచి ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఇంక లోపలికి వెళ్దాం. విజయనగరం బస్ స్టాండ్ అంటే కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిపోతున్నా. చూస్తున్నారు కదా, టిఫిన్స్ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తే స్టెప్స్ ఎక్కి డార్మిటరీ ఉంది. ఇక్కడేమో ఎంక్వైరీ కౌంటర్ ఉంది. వైజాగ్ నాన్ స్టాప్ కౌంటర్ అంట. సో వైజాగ్కి వెళ్ళే బస్సెస్ అనమాట. నాన్ స్టాప్ టికెట్స్ ఇక్కడ తీసుకోవచ్చు, అదే ఆ బస్సెస్వి. సో చాలా పెద్దదండి. నేను చిన్నదనుకున్నాను విజయనగరం బస్ స్టాండ్. అమ్మో సూపర్ ఉంది అసలు, చాలా పెద్దది. మనం వెయిట్ చెక్ చేసుకునే మిషన్ అనమాట ఇది. సో ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడండి, అదిగో కనిపిస్తుందా. ప్లాట్ఫామ్ 15, 16, 14 చాలా ఊర్లకి వెళ్ళే బస్సెస్ వస్తాయి. సో బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో చెప్తా. ఈ ప్లాట్ఫామ్ 15 అయితే సాలూరుకి వెళ్తుందంట. ఈ 14 కూడా సాలూరే. అదిగోండి మంచి బిజీగా ఉన్నారు అందరూ. మంచి బిజీగా ఉంది మొత్తం. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో ఇంకా అటు సైడ్ వెళ్తే అక్కడ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కంటిన్యూషన్ ప్లాట్ఫామ్స్ అనమాట. ప్లాట్ఫామ్ 17 కనిపిస్తుందా. సో ప్లాట్ఫామ్ 17, 18, 19, 20 అలా మొత్తం ఇక్కడ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ టైం వచ్చా కొంచెం బాగానే ఉంది హడావిడి. ఇంకా ఇక్కడ కూడా టికెట్స్ మనం తీసుకోవచ్చు అనమాట బస్వి. కొన్ని అయితే బస్సు లోపల కూడా ఇచ్చేస్తారు కదా టికెట్స్. లేదనుకుంటే కొన్ని మనం ఇక్కడ తీసుకోవాలి కదా, అది సంగతి. ఇంకేంటంటే అదిగోండి ఇక్కడ ఈ కూల్ డ్రింక్స్ అని, ఫుడ్ ప్యాకెట్స్. ఈయనెవరో మహాత్మా జ్యోతిరావు పూలే అంట. సో ఆయన ఫోటో పెట్టారు ఇక్కడ. ఇంక ఇప్పుడు ఇటు వెళ్తున్నా చూడండి, ఇక్కడ కూడా బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కంటిన్యూషన్ ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయా. 23 ఏమో శ్రీకాకుళంకి వెళ్తుంది. బాగుంది, చాలా పెద్ద ప్లాట్ఫామ్, అదే చాలా పెద్ద బస్ స్టాండ్. ఇక్కడ చూడండి రాశారు, కనిపిస్తుందా, అదిగోండి. సో ఏ ఊరికి వెళ్ళే బస్సెస్, వాటి టైమింగ్స్. విజయనగరం ఉంది, అదే విజయనగరం నుంచి విశాఖపట్నంకి, లేదంటే చాలా పేర్లు ఉన్నాయండి. అనకాపల్లి, ఎస్కోట, నెక్స్ట్ రణస్థలము, చింతపల్లి, మొత్తం అదిగోండి వాటి టైమింగ్స్ కూడా రాశారు. చాలా ఊర్లకి వెళ్తుంది అనమాట. అదిగోండి నడుస్తున్నా ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉంది. ఇంకా ఈ బస్ స్టాండ్ అంతా కూడా ఇంకా ఎండ్ అవ్వట్లా, బాగుంది. ఈ రైట్ అంతా కూడా ఫుల్ షాప్స్ నిండుగా ఉంది, ఫుడ్. అదిగోండి ఇంకా నడుస్తున్నా. ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా, అదిగోండి 27th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా. ఈ 27th ప్లాట్ఫామ్ దగ్గర గాజువాకకి వెళ్ళే బస్సెస్ వస్తాయన్నమాట. 28 ఏమో కూరుమన్నపాలెం. ఇలా వెళ్ళడమే. ఎన్ని వేస్ నుంచి మనము వెళ్ళొచ్చో బస్ స్టాండ్ లోపలికి. అంటే ఈ ప్లాట్ఫామ్స్ దగ్గరికి చాలా వేస్ నుంచి రావచ్చు అనమాట. ఇంకా ప్లాట్ఫామ్ 30 దగ్గరికి వచ్చేసా. ఇది సింహాచలం అని ఉంది కదా.
సో నాకు తెలిసి కంప్లీట్గా 30 ప్లాట్ఫామ్స్ అండి విజయనగరం బస్ స్టాండ్లో. ఇంకా ఇటు వెళ్తే ప్లాట్ఫామ్స్ అనుకున్నాను కానీ కాదు, రిషి టిఫిన్స్ అండ్ మీల్స్ అనమాట. అదిగోండి. సో 30 ప్లాట్ఫామ్లు మొత్తం. చాలా ఊర్లకి వెళ్ళే బస్సెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మంచిగా కొంతమంది తింటున్నారు కూడా. సో అది సంగతి. ఓవరాల్గా ఇలా ఉంటుంది విజయనగరం బస్ స్టాండ్ అంతా. ఇక్కడ ఈ 29th ప్లాట్ఫామ్ దగ్గర చూడండి, సింహాచలం కొండ పైకి కూడా వెళ్ళే బస్సెస్ వస్తాయి. 29th ప్లాట్ఫాము బాగుంది కదా. ఇంకా మనము దిగే పని లేదు, ప్రశాంతంగా కొండ మీద వరకు వాళ్ళే తీసుకెళ్తారు. సో ఇంకా ద్రాక్ష పళ్ళని, నెక్స్ట్ అదేంటి ఆరెంజ్, అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ లోపల. అదిగోండి ఆంటీ వాళ్ళందరూ అమ్ముతున్నారనమాట. మొత్తం 30 ప్లాట్ఫామ్స్ కదా. ఇంకా మళ్ళీ ఊరికే ఇలా తిరుగుతున్నాను. అదిగోండి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేదంతా పైన ఏంటంటే డార్మిటరీస్ ఉంటాయి. సో మనకి హాస్టల్లో బెడ్స్ ఉంటాయి కదా, అలా మంచిగా ఉంటాయి అన్నమాట. మనం కావాలనుకుంటే మనీ పే చేసి స్టే చేయొచ్చు. ఇంకా ఇదేమో వాష్రూమ్స్. అదిగోండి అది వాష్రూమ్స్. ఇదిగో ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చాం మనం. అది ఫస్ట్, ఇది సెకండ్ ప్లాట్ఫామ్, ఇది 3వ ప్లాట్ఫామ్. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎస్కోట, తాటిపూడి, వసంత జామియా. భలే ఉంది పేరు, వసంత జామి. ఇందాక మనం అటు నుంచే వచ్చాం, అంతే అయిపోయింది. సో ఓవరాల్గా ఇలా ఉంటుందండి విజయనగరం బస్ స్టాండ్ అంతా కూడా. ఇంకా అటు వెళ్దాం ఇప్పుడు, సరేనా? అటు వెళ్ళి చూపిస్తాం. పల్లె వెలుగు బస్సెస్, ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ అన్నీ తిరుగుతున్నాయి. మంచి హడావిడిగా ఉంది. అదిగోండి ఇంక ఇప్పుడు ఇటు వచ్చేసా. ఇక్కడ ఏంటి, కొరియర్ అండ్ పార్సిల్ రవాణా కార్యాలయం విజయనగరం అన్నమాట. సో చూస్తున్నారు కదా పార్సిల్ ఆఫీస్ ఇది. ఇంకా ఇది అవుట్ ఇన్నో మరి బస్సెస్కి, అది సంగతి. అదిగోండి చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయనగరం బస్ స్టేషన్ కాంప్లెక్స్. విజయనగరం బస్ స్టాండ్ అనొచ్చు, కాంప్లెక్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కంప్లీట్గా 30 ప్లాట్ఫామ్స్ అనమాట ఈ విజయనగరం బస్ స్టాండ్కి. అదిగోండి ఇక్కడ నుంచి కూడా ప్లాట్ఫామ్స్ భలే కనిపిస్తున్నాయి నెంబర్లు. అదిగోండి ఇక్కడ అన్నీ కూడా ఫుల్ బిజీగా బస్సెస్ వెళ్తున్నాయి, వస్తున్నాయి. ఇంకా ఇక్కడే ఈ పక్కనే చూస్తున్నారు కదా శ్రీ రాధాకృష్ణ పార్కింగ్ స్టాండ్. సో 2 వీలర్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఊరు వెళ్ళొచ్చాక మళ్ళీ ఇక్కడ మన వెహికల్ తీసుకోవచ్చు. ఇంకా ఇది కూడా ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది. ఇది ఏ బిల్డింగో అనుకున్నా, ఇదేంటంటే స్టాఫ్కి డైనింగ్ హాల్ అనమాట. సో ఫుడ్ తినడానికి అనమాట ఇక్కడ ఆర్టీసీ వాళ్ళకి, ఆ స్టాఫ్ మెంబర్స్కి. సో ఇదేంటంటే ఇన్, అదిగోండి బస్సులు వస్తున్నాయి కదా, సో ఇది ఇన్. ఇక్కడ పార్క్ చేసుకుంటారు, జనాలు ఎక్కిపోయిన తర్వాత ఇంకా ఇలా వెళ్ళిపోతారు. సో ఇది వచ్చేసి అవుట్. ఇంక ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళిపోతే ఇంకా మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. సో ఇన్ ఒకటి, అవుట్ ఒకటి. ఇంకా మీకు ఇందాక చూపించాను కదా నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్, అటు నుంచే కదా మనం వచ్చాం. ఇంకా అంతే అయిపోయింది విజయనగరం బస్ స్టేషన్ కాంప్లెక్స్. సో చూసారు కదా మన లోకేష్ చెన్నైలో విజయనగరం బస్ స్టాండ్ కాంప్లెక్స్. చాలా బాగుంది, అంటే చాలా పెద్దగా అనమాట. నేను అసలు అనుకోలే ఇంత పెద్ద బస్ స్టాండ్ ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయని చెప్పి. సో ఎంతమంది విజయనగరం నుంచి ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇది ఈరోజు మన లోకేష్ చెన్నైలో ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, ఓకేనా? బాయ్.